హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. చాలామంది సిజ్జు పప్పీని అయితే పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, చిన్న పప్పీస్ నుంచి చిన్న బేబీస్ నుంచి తెచ్చుకుంటారు, ఎలా పెంచాలి, ఎలా దానికి ఫుడ్ ప్రిపేర్ చేయాలనేసి చాలామంది నన్ను అడిగారు. అందుకోసమే ఈరోజు స్పెషల్ వీడియో చేస్తున్నాను. వాడికైతే మా బ్రూనో గాడికి ఇప్పుడు 3 months. వాడికి నేను ఫుడ్ ఎలా పెడతాను చూడండి. ఫస్ట్ హాఫ్ బాయిల్ ఇలాగైతే ఒక ఎగ్తో వేసుకుంటాను. వాడికి ఒక్క ఎగ్ సరిపోతుంది అనమాట. హాఫ్ ఎగ్ కూడా 2 times లాగా పెట్టుకోవచ్చు. నేను 1 egg అయితే ఆమ్లెట్ వేసుకున్నాను. ఉడికించుకున్న ఒక ఆలు, తర్వాత స్వీట్ పొటాటోని యాడ్ చేస్తున్నాను, ఒక క్యారెట్ని అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఆమ్లెట్ లాగా హాఫ్ బాయిల్ చేసుకున్నా. నా దగ్గర చాపర్ ఉందండి, దానిలోకి ఈ ఉడికించిన అన్ని ఐటమ్స్ని ఇలా వేసేస్తున్నాను అనమాట. వేసి బాగా స్మూత్గా దాన్ని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి ఎంత కల్లో ఫుడ్ పక్కన తీసేసుకుంటాను. మిగతాది నేను ఇంకొక టైం ఆఫ్టర్నూన్కి అయితే కొద్దిగా దాన్ని పక్కన ఎత్తి పెట్టుకుంటానండి. మా సిజ్జు ఎంత తింటుంది మా బ్రూనో గాడని నాకు తెలుసు కాబట్టి అంతని నేను ఒక కప్లోకి వేసుకుని ఎంతకాల్లో ఇంకా మిగతా దాన్ని నేను స్టోర్ చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్కి ఎత్తి పెట్టేస్తానండి. మా బ్రూనో గైడ్ అయితే ఇంత మాత్రం వరకు తింటాడు కాబట్టి ఇంత పెట్టుకున్నాను నేను కప్లోకి. తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసుకున్న ఎగ్, తర్వాత నేనైతే కర్డ్ని యాడ్ చేస్తున్నాను. ఎలాంటి సాల్ట్ అయితే వాడకండి. సాల్ట్ సిజ్జు పప్పీస్కి ఎక్కువ వాడకూడదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సాల్ట్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది, ఎందుకంటే దానికి లివర్ సమస్య వచ్చేది చాలా ప్రాబ్లం అయిపోతుంది. చూడండి, ఈ ఫుడ్ నచ్చుతుందా లేదా అని మీరు ఆలోచన చేయొచ్చు. నచ్చకపోతే వాడి దగ్గరికి కూడా రాడు. వాడికి నచ్చింది కాబట్టే వాడు ఫుడ్ తీసుకుంటున్నాడు. వాడైతే బౌల్ ఖాళీ చేసేసాడు. ఇట్లాంటి సిజ్జు పప్పీకి సంబంధించిన వీడియోస్ మీకు అప్డేట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.